నమస్తే. వెల్కమ్ టు తెలుగు బావుటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సార్ మెగా కాంపౌండ్ నుంచి 'పుష్ప 2'కు అల్లు అర్జున్‌కి సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. బ్లాక్ బస్టర్ మూవీ శుభాకాంక్షలు అన్నట్టు కూడా ఆయన ట్వీట్ చేశారు. మరి ఈ ట్వీట్‌కి మరి అల్లు అర్జున్ ఎట్లా స్పందిస్తారు? దీనికి మీ సమాధానం ఏంటి? ఇక్కడ విషయం ఏంటంటే యాక్చువల్‌గా మొన్న బీహార్‌లో జరిగిన ఈవెంట్ చూసిన తర్వాత చెన్నై ఈవెంట్ తర్వాత, మలయాళం ఈవెంట్ తర్వాత, ముంబై ఈవెంట్ తర్వాత, హైదరాబాద్ ఈవెంట్ తర్వాత, ఈ 5 ఈవెంట్లు చూసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న మహామహులందరూ కూడా పుష్ప గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అర్థమైందా? పలానా ఆయనకి ఇంత బలగం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో కొంతమంది ఫ్యాన్స్ ఉంటే విజయ్ దళపతి ఓ పార్టీ పెట్టుకుంటాడు. ఆంధ్రాలో కొంతమంది ఫ్యాన్స్ ఉంటే పవన్ కళ్యాణ్ ఓ పార్టీ పెట్టుకున్నాడు. ఇక్కడ ఎవరైనా ఇట్లా కొంతమంది ఎక్కడైనా ఫ్యాన్స్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఓ పార్టీ పెట్టుకుంటాడు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఫ్యాన్స్ ఉన్నారు అంటే ఇతని వల్ల మనకి ఉపయోగం ఉంటుంది అని ప్రతి రాజకీయ నాయకుడు తొంగి చూస్తాడు. అండ్ ఎప్పుడన్నా వీళ్ళు రాజకీయ సభల్లో పాల్గొన్నారా అని ఒకసారి ఇలా నొక్కుతారనమాట. ఏం లేదండి, ఎలక్షన్ ముందు జస్ట్ ఒక అలా చేయి తురపడానికి వెళ్తే అంతమంది జనాలు వచ్చారండి అని కూడా ఒక వాయిస్ టాక్ వెళ్తుంది. ఇప్పుడు ఏంటి అంటే పుష్పని ఏదో చేద్దాం అనుకున్నాడు ఇంతకుముందు వీళ్ళు. ఏం చేయొద్దంటే చెప్పు మా భజన చెయ్యని బెదిరించారు. ఇప్పుడు పుష్ప లెవెల్ ఏంటంటే ఆకాశం అంతా ఉంది. పుష్ప తలుచుకుంటే కూడా మీ తలరాతలు మారిపోయే ఛాన్స్ ఉంది. ఇప్పుడు కనుక అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తే ఇప్పుడు ఆయన విమర్శించే ఎవడు కూడా తలెత్తుకొని తిరగలేడు. కనీసం ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి. ఆ రేంజ్ జనాలు. అంటే ఇప్పటివరకు బీహార్లో రాజకీయ నాయకులు కూడా అంత చూడాల, మోడీ మహాసభలకు కూడా అంతమంది రాలా. సో ఇంతమందిని చూసిన తర్వాత ఓకే ఇతను మనకు కావాల్సిన వ్యక్తి అని సెంట్రల్ గవర్నమెంట్ కూడా భావించింది. ఆ బలగం చూసిన తర్వాత కూడా గవర్నమెంట్ అతనికి సపోర్ట్ చేసింది. ఎందుకంటే వీడు మనతో ఉంటే మనకు ఎప్పటికన్నా ఉపయోగం అని ఒక అభిప్రాయం కలుగుద్ది కదా. జస్ట్ ఒక బీహార్ సభతోనే ఈ రేంజ్లో పొలిటీషియన్స్ షేక్ చేశాడు అంటే రానున్న రోజుల్లో బన్నీ ఆడిందే ఆట పాడిందే పాట ఇండియా వైజ్గా. అండ్ ఇతని క్రేజ్ అటు ఓవర్సీస్లో కూడా చూశారు కాబట్టి బన్నీ ఆడిందే ఆట పాడిందే పాట. ఎవ్వరు పుష్పని గోరుతో సమానం వీళ్ళంతా. అసలు డ్యామేజ్ చేయడానికి అసలు ట్రై కూడా చేయలేరు. సీరియస్లీ చెప్పాలంటే నీ సినిమాని బ్యాన్ చేస్తాం, నిన్ను అదేదో చేసేస్తాం, నిన్ను ఇట్లా చేస్తామని ఎవడు కూడా అసలు అనలేడు, అంత ధైర్యం కూడా చేయలేడు. ఆ రేంజ్కి ఇప్పుడు బన్నీ వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏమైంది, ఒకప్పుడు అన్ఫాలో చేసిన వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ రిక్వెస్ట్లు పంపుకొని కంగ్రాచులేషన్స్ బన్నీ అని చెప్పుకునే దగ్గరకు వచ్చింది. అంటే ఇక నువ్వు నన్ను ఎక్కడ కేర్ చేయకపోతే, ఇప్పుడు ఒకప్పుడు ఒక స్టార్ హీరో ఉంటే ఆ ఫ్యాన్స్ వాళ్ళ కొడుకులకి వస్తారు. ఇప్పుడు ఇట్లా లేదు. బన్నీతో దగ్గరగా ఉంటే బన్నీ ఫ్యాన్స్ వీళ్ళకి ప్లస్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళ సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి, బన్నీ సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి. వీళ్ళతో గొడవ పెట్టుకోవద్దు. ఇప్పుడు వీళ్ళని కలుపుకుంటే వీళ్ళ సినిమాలు కూడా ఆడతాయి. కాబట్టి అన్ఫాలోలన్నీ కూడా ఫాలో చేసి మళ్ళీ రిక్వెస్ట్లు పంపించుకొని శుభాకాంక్షలు బన్నీ అని చెప్పుకుంటూ తిరుగుతున్నారన్నమాట పుష్పగుచ్చాలు పట్టుకొని. మరి దీనికి బన్నీ ఏమన్నా రిప్లై ఇస్తాడో లేదో చూద్దాం. ఇదంతా అన్ఫాలోలు చేసేటప్పుడు ఉండాలి. ఇప్పుడు అంటే మెగా ఫ్యామిలీ నుంచి ఫస్ట్ రియాక్షన్ అనుకోవచ్చా? అంతేగా. హ్యాపీలీ ఒక్కరోజు ముందు నువ్వు మూలాలు మర్చిపోకు అన్నావు, తొక్కలో మూలాలు అని చెప్పేసి అసలు కేర్ కూడా చేయలేదు దాన్ని. ఇప్పుడు యూటర్న్ తీసుకొని ఫస్ట్ బెదిరించారు, తర్వాత బ్లాక్మెయిల్ చేశారు, తర్వాత అడుక్కున్నారు, ఇప్పుడు భుజగింపు చర్యలు చిచ్చి అని. ఇంకేం లేదు. కానీ ఏపీలో మాత్రం జనసేన నేతలు నాయకులు పుష్ప 2 మీద పుష్ప 2 సినిమాను ఏపీలో ఆడకుండా అడ్డుకుంటాము, గత ఎన్నికల్లో వైసీపీ ఉన్నప్పుడు వైసీపీకి పాజిటివ్గా ఆయన పనిచేశారు, ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా ఆయన పనిచేశారు కాబట్టి మేము ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్తున్నారు. అదేవిధంగా వాళ్ళు ఇంకో మాట ఏమంటున్నారంటే చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకుంటే ఆ తర్వాత మేము సినిమా ఆటను ఆడిస్తామన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. దీనికి ఏం చెప్తారు? వాడెవడో అడ్రస్ లేని గాడిద
ఎమ్మెల్యే అయ్యాడు. నిజంగా ఎలా అయ్యాడో తెలియదు, ఇట్లాంటి వాళ్ళే అవుతారు ఎమ్మెల్యే. వాడి పేరేంటో కూడా ఏదో పిచ్చిశెట్టి. ఈ గాడిద ఏం వాగిందంటే ఇప్పుడు నువ్వు చెప్పిన వాగుడంతా వాగింది. చెప్పు చీపురు బట్టి తంతారు జనాలు, నిజంగా చెప్తున్నా. ఆడోళ్ళైనా సరే మగోళ్ళైనా సరే చెప్పు చీపుర్లు బట్టి తంతారు. ఇంకోసారి వీడు ఇలా వాగితే ఆయనకేంటో ఈ సంబంధం, వాడికేంటి సినిమాల గురించి, వాడికి ఇంకేం పని లేదా, ఆ నియోజకవర్గంలో ఏం సమస్యలేం లేవా, ఎవడి కుటుంబంలో ఎవడెట్లా పోతే నీకెందుకు, వాళ్ళ కాలు గడిగితే నీకెందుకు, కన్యాదానం చేస్తే నీకెందుకు, నువ్వు ఎవడో అడగడానికి అసలు సిగ్గులేని గాడిద, సినిమాల గురించి నీకెందుకు అసలు, అంత అవసరం ఏముంది. అండ్ నెక్స్ట్ వెళ్ళి కాళ్ళు గడిగి నెత్తించల్లుకో అని చెప్పుకున్నాం. ఇప్పుడు కాళ్ళు గడిగి నెత్తించాలి, ఆ ముగ్గురు వచ్చి బన్నీ కాళ్ళు గడిగి నెత్తించల్లుకున్నా కూడా బన్నీ ఇమేజ్ అంతకన్నా గొప్పదే. ఇప్పుడు అలా ఉంది పరిస్థితి. వీడికి తెలియట్లా ఆ సన్నాసికి ఎవడైతే వాగాడు, అది పరిస్థితి. అంటే ఆయన వైసీపీ హయాంలో ఆయనకు టీడీపీకి వ్యతిరేకంగా జనసేన కూటమికి వ్యతిరేకంగా పనిచేయడం న్యాయమేనా? ఆడి బోందా ఆడక్కడ వాడింది. ఇప్పుడు వైసీపీ హయాంలో జనసేనకి వ్యతిరేకంగా ఎవడు చేశాడు? ఫ్రెండ్ ఇంటికి పలకరించడానికి వెళ్తే అది వ్యతిరేకమా? బంధువు, దూరపు బంధువు కాదా ఎవరు? ఆయన వైసీపీ అభ్యర్థి. వైసీపీ అభ్యర్థి. ఇప్పుడు నంద్యాల ఎమ్మెల్యే బన్నీకి ఫ్రెండ్. బంధుత్వం ఉన్నా లేకున్నా మంచి స్నేహితుడు. స్నేహితుడు పిలిస్తే వెళ్ళాడు, స్నేహితుడు ఇంటికి వెళ్ళాడు, వెళితే తప్పేంటి? మరి ఇది తప్పు కానప్పుడు నేను గతంలో చాలాసార్లు చెప్పేదే ఎగ్జాంపుల్. సర్లేరు నీకెవరు వర్సెస్ అండ్ అలా వైకుంఠపురంలో, మరి అది తప్పు కదా? అది కరెక్ట్ అయితే ఇది కరెక్టే కదా? మనం చేస్తేనేమో రైటు, పక్కోడు చేస్తే రాంగ్ అంటే ఎలా? అండ్ ఇప్పుడు ఈడెవడైతే వాగాడు, ఎమ్మెల్యే గాడు, వాడిని చెప్పు చీపుర్లు బట్టి తన్నండి, అప్పుడు సిగ్గు వస్తుంది. ఇంకెప్పుడు సినిమాల గురించి వాగొద్దని చెప్పండి. వాడికి అనవసరమైన టాపిక్ అసలు అది. ఆడి నియోజకవర్గం గురించి వాడిని మాట్లాడుకోమని చెప్పండి.